హలో ఎవరివన్, ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ కాన్సెప్ట్. అదేంటో చూద్దామా. అస్తమానం పదే పదే అంటాం కదా, దానికి ఏమంటాం ఇంగ్లీష్ లో? ఆమె పదే పదే తన డ్రీమ్ ని గుర్తు చేసుకుంటుంది అంటాం. ఆమె అస్తమానం చెప్పిందే చెప్తుంది అంటాం. అంటే అస్తమానం పదే పదే అంటాం కదా, దాన్ని ఆ ఫ్రేజ్ ని ఇంగ్లీష్ లో ఎట్లా చెప్తాం చూద్దామా. ఓవర్ అండ్ ఓవర్. చూద్దామా. షీ రీడ్స్ దట్ స్టోరీ ఓవర్ అండ్ ఓవర్. ఆమె ఆ స్టోరీని పదే పదే చదువుతుంది. షీ రీడ్స్ దట్ స్టోరీ ఓవర్ అండ్ ఓవర్. ఆమె ఆ స్టోరీని పదే పదే చదువుతుంది. ఆమె చెప్పిందే పదే పదే చెప్తుంది అంటాం, లేదంటే చెప్పింది అంటాం. ఓకే, షీ టోల్డ్ దట్ మ్యాటర్ ఓవర్ అండ్ ఓవర్. ఆమె చెప్పిందే పదే పదే చెప్పింది. ఆమె తన కలను పదే పదే జ్ఞాపకం చేసుకుంటుంది అంటాం. షీ రీకలెక్టెడ్ హర్ డ్రీమ్ ఓవర్ అండ్ ఓవర్. ఓకే, ఇప్పుడు నౌ యువర్ టర్న్. I will give two sentences, translate it and write in the comment box. Okay. అమ్మ వినిన పాటే మళ్ళీ పదే పదే వింటుంది. ఫస్ట్ వన్. ఇంకోటి చూద్దామా. చూసిన సినిమాని అతను పదే పదే చూస్తున్నాడు. మేక్ ఇట్ అండ్ రైట్ ఇన్ ద కామెంట్ బాక్స్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.